ఓం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు అనగా మే 27, 2024 సంవత్సరం వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా నేటి పంచాంగం వివరాలను చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరము వైశాఖ మాసము, తిథి బహుళపక్షం చవితి, మే 26వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 6 గంటల 6 నిమిషాల నుండి మే 27వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 4 గంటల 53 నిమిషాల వరకు. తదుపరి బహుళపక్షం పంచమి, మే 27వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 4 గంటల 53 నిమిషాల నుండి మే 28వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 3 గంటల 24 నిమిషాల వరకు. నక్షత్రం పూర్వాషాఢ, మే 26వ తారీఖు అనగా ఆదివారం నాడు ఉదయం 10 గంటల 36 నిమిషాల నుండి మే 27వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 10 గంటల 13 నిమిషాల వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం మే 27వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 10 గంటల 13 నిమిషాల నుండి మే 28వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 9 గంటల 33 నిమిషాల వరకు. కరణం బాలవ, మే 27వ తేదీ అనగా సోమవారం నాడు తెల్లవారుజామున 5 గంటల 32 నిమిషాల నుండి మే 27వ తేదీ సాయంత్రం 4 గంటల 54 నిమిషాల వరకు. కౌలవ, మే 27వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 4 గంటల 54 నిమిషాల నుండి మే 28వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 4 గంటల 11 నిమిషాల వరకు. తైతుల, మే 28వ తేదీ అనగా మంగళవారం నాడు తెల్లవారుజామున 4 గంటల 11 నిమిషాల నుండి మే 28వ తేదీ అనగా మంగళవారం నాడు మధ్యాహ్నం 3 గంటల 24 నిమిషాల వరకు. వారము సోమవారము. సూర్యోదయము ఉదయం 5 గంటల 45 నిమిషాలకు, సూర్యాస్తమయము సాయంత్రం 6 గంటల 41 నిమిషములకు. చంద్రోదయము మే 27వ తేదీ రాత్రి 10 గంటల 32 నిమిషాలకు. చంద్రాస్తమయము మే 28వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 9 గంటల 50 నిమిషాలకు. రాహుకాలము ఉదయం 7 గంటల 22 నిమిషాల నుండి 8 గంటల 59 నిమిషాల వరకు. యమగండ కాలము 10 గంటల 36 నిమిషాల నుండి ఉదయం 10 గంటల 36 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషాల వరకు. గుళికా సమయము మధ్యాహ్నం 1 గంట 50 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల 27 నిమిషాల వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు. తదుపరి మధ్యాహ్నం 3 గంటల 14 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 6 నిమిషాల వరకు. వర్జ్యము సాయంత్రం 5 గంటల 59 నిమిషాల నుండి 7 గంటల 32 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11 గంటల 47 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల వరకు. అమృతకాలము తెల్లవారుజామున 5 గంటల 29 నిమిషాల నుండి 7 గంటల 3 నిమిషాల వరకు. తదుపరి 3 గంటల 18 నిమిషాల నుండి తెల్లవారుజామున 4 గంటల 52 నిమిషాల వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 8 నిమిషాల నుండి 4 గంటల 56 నిమిషాల వరకు. సూర్యరాశి వృషభం అనగా వృషభంలో సూర్యుడు. దిశాశూలం తూర్పు. ఇవండి ఈరోజు పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు వృషభ రాశి వారికి ప్రత్యేకమైన రోజుగా ఉంది. మీ ఆదాయానికి తగినట్టుగా నడుచుకోవాలి. మీ ఖర్చులను ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. మీ నెట్వర్క్ను ఇంకా బలంగా మార్చుకోవాలి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం మానేస్తే చాలా మంచిది. వ్యాపారపరంగా ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఈరోజు మీకు అనుకున్న ఫలితాలైతే వస్తాయి. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మంచి రోజుగా ఉంది. ఈరోజు మనసులో ప్రతికూల ఆలోచనల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పొరుగువారితో అసంతృప్తిగా ఉండవచ్చు. మీరు గొడవలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. గతంలో చేసిన తప్పులను గుర్తుంచుకోవాలి. మీ మనసు సంతోషంగా ఉంటుంది. తొందరపడి తప్పులు చేయడం వల్ల సమస్యలలో పడే అవకాశము ఉంది. ఊహించని ఖర్చుల వల్ల బడ్జెట్ కొంతవరకు దెబ్బతింటుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య అనగా లక్కీ నెంబర్ 4 మరియు అదృష్ట రంగు అనగా లక్కీ కలర్ బ్లూ. ఇవండి ఈనాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాలకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.